హాయ్ ఫ్రెండ్స్, ఈ ప్లేస్ చూడండి అబ్బా ఎంత బాగుందో. ఈరోజు వ్లాగ్ ఏంటంటే ఎక్స్ప్లోర్ ది శిల్పారామం. నా పేరు సాయి. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. మీరు ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. ప్లీజ్ సపోర్ట్ మై ఛానల్. లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదామా? లెట్స్ గో. ఎవరైనా ఫస్ట్ టైం హైదరాబాద్ వస్తే మాత్రం తప్పకుండా విజిట్ చేయండి. లోపలైతే షాపింగ్కి 150+ స్టాల్స్ అండ్ వాటర్ ఫాల్స్, కృష్ణుడి స్టాట్యూస్, పార్క్ అండ్ కిడ్స్ ప్లే ఏరియా అండ్ బోటింగ్ కూడా ఉన్నది లోపల వాటర్తో. నేను ఫస్ట్ అయితే బైక్ పార్క్ చేసి ఎంట్రన్స్లోనే పార్కింగ్ ఉంటుంది మనకి. పక్కనే బుకింగ్ కౌంటర్ ఉంటుంది. టికెట్ తీసుకుని లోపలికి ఎంటర్ అయిపోయా. టికెట్ ప్రైస్ అయితే 60 రూపీస్. స్కానర్ కూడా ఉంటుంది, పక్కన QR కోడ్ స్కాన్ చేసి కూడా ఫోన్పేలో ఆన్లైన్లో తీయచ్చు, నో ప్రాబ్లం. ఇక్కడ చూసారా వుడ్ వర్క్ ఎలా ఉందో. చిన్ని చిన్ని పూసలతో బుట్టలు అల్లరి ఎలా ఉన్నాయో చూడండి. కప్పులు, చైన్లు, మెల్ల వేసుకోవడానికి హోమ్ మేడ్ ఆర్టికల్స్, బ్యాంగిల్స్, కృష్ణుడి మెల్ల వేసుకునే చైన్స్, చేతికి వేసుకునే బ్యాంగిల్స్. షాప్లో అయితే చాలా ఉన్నాయి. 150+ స్టాల్స్ అయితే ఇవి. బ్యాగులు, ఇంట్లో డెకరేషన్ ఫ్రేమ్స్, అద్దాలు, ఫొటోస్, దేవుడి ఫొటోస్, అమ్మవారి ఆల్ గాడ్స్ ఫోటో ఫ్రేమ్స్ అయితే చాలా బాగున్నాయి ఇక్కడైతే. నెక్స్ట్ వచ్చేసి బ్యాగ్స్, చెప్పులు, షూలు, లేడీస్కి చిన్న చిన్న ఐటమ్స్ ఇంట్లో డెకరేషన్కి పెట్టుకోవడానికి హ్యాండ్మేడ్ ఆర్టికల్స్ చాలా బాగున్నాయి. అలాగే ఇక్కడ చిన్నప్పుడు మనం ఒక ప్యాకెట్ కొని వాటర్లో వేస్తే బుడగల కింద వస్తాయి కదా, అవి గ్రీన్, బ్లూ, వైట్ కలర్ అన్ని కలర్స్ బెలూన్స్ అయితే ఉన్నాయి. అలాగే ఫ్లవర్ డిజైన్స్ ఇంట్లో షోకేస్గా పెట్టుకోవడానికి టీవీ పక్కన గట్ట, కీ చైన్స్, గాడి, రకరకాల డిజైన్స్, భూతద్దాలు, ఇంట్లో గుమ్మానికి తగిలించుకునే డోర్ ఆర్టికల్స్. అలాగే ఇక్కడ గిఫ్ట్స్ కూడా ఇవ్వచ్చు. ఈ గిఫ్ట్ అయితే చాలా బాగుంది ఇక్కడైతే చూడండి. వాల్ క్లాక్స్ అన్నీ ఉన్నాయి ఇక్కడైతే. బ్యాంగిల్స్ ఇవన్నీ కీ చైన్స్ బైక్కి, లాక్స్కి. అలాగే ఏనుగులు డిజైన్ చూసారు ఎంత బాగుందో ఏనుగుది. అలాగే ఫ్రేమ్స్, రకరకాల ఫ్రేమ్స్ ఉన్నాయి ఇక్కడైతే. గాలిపటాల్లా ఉన్నాయి, ఇంట్లో షోకేస్గా పెట్టుకోవడానికి చాలా బాగున్నాయి. ఇక్కడైతే లేడీస్ బ్యాంగిల్స్ అయితే చాలా బాగున్నాయి, రకరకాల డిజైన్స్తో. గోల్డ్ అండ్ సిల్వర్ డిజైన్ చూసారా ఎంత బాగున్నాయో లుకింగ్. కాస్ట్ కూడా, ప్రైస్ కూడా రీజనబుల్గానే బాగానే ఉంది. వచ్చినప్పుడు మీరైతే తీసుకోండి, చాలా బాగున్నాయి. మెల్లో నెక్లెస్లు, కీ చైన్స్, ఇయర్ రింగ్స్, పట్టీలు డిజైన్ చూసారా ఎంత బాగున్నాయో. నెక్లెస్ సెట్స్ ఇవన్నీ, లాక్స్, ఇయర్ రింగ్స్, ఫింగర్ రింగ్స్ అన్నీ ఉన్నాయి ఇక్కడైతే. లేడీస్ డ్రెస్సెస్, గౌన్స్ అన్నీ ఉన్నాయి ఇక్కడైతే. అలాగే వాచెస్, హ్యాండ్ బ్యాగ్స్, పెద్ద పెద్ద గడియారాలు, ఫ్రేమ్స్, అద్దాలు. ఇక్కడ చూస్తే ఇవన్నీ పెద్ద పెద్ద వాల్ క్లాక్స్. అలాగే ఏనుగు బొమ్మలు, చిన్న చిన్న ఇంట్లో టీవీ పైన స్టాండ్స్కి పెట్టుకునే పప్పెట్స్ అన్నీ ఉన్నాయి ఇక్కడ అయితే. ఇక్కడ చూడొచ్చు రకరకాల డిఫరెంట్ ఆర్టికల్స్ ఇంట్లో డిజైన్గా వాల్ క్లాక్కి అలా పెట్టుకోవచ్చు. కప్స్, హ్యాండ్మేడ్ ఆర్టికల్స్ ఇవన్నీ. కప్స్, స్టాండ్స్, హారన్స్ చాలా బాగున్నాయి ఇక్కడ. నెక్స్ట్ వచ్చేసి మనకి భరతనాట్యం చేసే ఆర్ట్ దగ్గరికి వచ్చేద్దాం. ఇది చూస్తే వాటర్ ఫాల్స్. ఇంకొంచెం పైకి వెళ్తే మనకి అక్కడ చూసారా ఒక పార్క్ లాగా బాగుంది ఇక్కడ ప్లేస్ అయితే. వెదర్ కూడా చాలా కూల్గా ఉన్నది ఇక్కడ. అలాగే కొండల మీద పెట్టారు ఈ డిజైన్ అయితే.
ఇక్కడైతే రకరకాల బొమ్మలు ఉన్నాయి. ఇవి వచ్చేసి శివుడు అలా చెక్కిన శిల్పాల్లా ఉన్నాయి. ఇవి శివుడు, పార్వతి అలాగా. మనం పైకి వెళ్దాం రండి. ఇదైతే భరతనాట్యం చేసే ప్లేస్ అంట. శిల్పం మీద చెక్కినట్టు చెక్కారు. డిజైన్ అయితే చాలా బాగుంది. లుక్ శిల్పారామం చాలా బాగుంది. ఎవరైనా విజిట్ చేయకుండా తప్పకుండా విజిట్ చేయండి. వర్త్ ఫర్ మనీ. అండ్ నెక్స్ట్ వాటర్ ఫాల్స్. ఇవి చిన్న వాటర్ ఫాల్స్ చాలా బాగుంది. వాటర్ అయితే కొండ మీద చాలా పడుతున్నట్టుంది. వాటర్ కూడా చాలా కూల్గా ఉన్నది. చలి వేస్తుంది ముట్టుకుంటే. 2-3 వాటర్ ఫాల్స్ కూడా ఉన్నాయి లోపల. ఇదైతే ఫస్ట్ వాటర్ ఫాల్స్. పైనుంచి వాటర్ అలా స్విమ్ అవుతూ వస్తున్నట్టు ఉంది కిందకి కొండల మించి. ఇదైతే అమ్మమ్మ గారి ఇల్లులాగా సంక్రాంతికి ఉన్నట్టు ఉన్నది. అత్తగారింటికి వెళ్ళిన ఫీల్ లాగా. ఇక్కడైతే ఓల్డ్ హౌసెస్ ఇవన్నీ 1980s మోడల్స్. ఇవైతే కొండల మీద డిజైన్స్తో గంటలు అయ్యి కట్టి పెట్టిన వాల్ పోస్టర్లా ఉన్నది అది. నెక్స్ట్ వచ్చేసి ఎంట్రన్స్ చూసారు ఎలా ఉందో గంటలతోటి. ఇది వచ్చేసి అమ్మమ్మ గారి ఇల్లాగా ఓల్డ్ హౌసెస్ ఇవన్నీ. బయటంతా పూల మొక్కలతో డెకరేషన్తో చాలా బాగుంది ఇల్లు అయితే. ఇవి కూడా అలాగే ఉన్నాయి. ఏనుగుల డెకరేషన్తో బయట అయితే ఇచ్చారు. పెయింటింగ్ వర్క్ అయితే చాలా బాగుంది. ఇక్కడ ఏనుగు డిజైన్స్ కానీ అవి కానీ చాలా బాగా వేశారు. ఇక్కడ చూసారా కుందేళ్ళు ఎలా ఉన్నాయో. లోపల 2-3 ఉన్నాయి క్యూట్గా. కళ్ళు చూసారా ఎలా మెరుస్తున్నాయో వాటిని. లోపలికి ఎంట్రన్స్ లేదు, మూసేసాడు. లేదంటే లోపలికి వెళ్ళి చూపించదు. బయట నుంచి చూడండి ఎంత క్యూట్గా ఉన్నాయి. లోపల ఇంకొకటి ఉన్నది. లోపల మేత తింటున్నాయి. క్యారెట్స్ అవి ఫుడ్. కళ్ళు చూసారు ఎంత క్యూట్గా ఉన్నాయో. ఇంకో కింద లోపల ఉన్నది. అదిగోండి రెండోది. అది ఆలోచిస్తుంది ఎటు వెళ్దామని. కింద తవ్వేస్తుంది మెట్ట అంతా. ఇక్కడైతే అన్ని కొండల మీద శిల్పాలు చెక్కినట్టు చెక్కారు. శిల్పారామం కాబట్టి. ఇక్కడ పైన అయితే వాటర్ ఫాల్స్, అలాగే జనం అయితే చాలామంది వచ్చారు. అలాగే ఇక్కడైతే చిన్న పాండ్ ఒకటి ఉన్నది. ఇదైతే ఎంట్రన్స్. కృష్ణుడి స్టాచ్యూ అయితే పెట్టారు. అలాగే బుద్ధుడి స్టాచ్యూ కూడా ఉన్నది పక్కనే. ఇదేమో కృష్ణుడి ఇదైతే కృష్ణుడి స్టాచ్యూ. పైనుంచి వాటర్ ఫాల్స్లో వస్తూ ఉంటాయి. కృష్ణుడు గోపికల దగ్గర చీరలు తీసుకెళ్ళిపోతున్నట్టు పాండ్లో ఫ్రేమ్ అయితే చాలా బాగుంది. ఇక్కడైతే కృష్ణుడు ఉయ్యాల్లో కూర్చొని ఊగుతున్నాడు. క్యూట్గా ఉన్నది. లోపల చూడాలి కానీ చాలా ప్లేసెస్ ఉన్నాయి. ఇవైతే కొండలు, హ్యాండ్మేడ్ కొండల తయారీ. చూసారా ఎంత బాగున్నాయో పాట్స్. అలాగే అమ్మవారి విగ్రహం. శిల్పారామం కదా, మొత్తం శిల్పాలు చెక్కినట్టు చెక్కుతున్నారు. ఇక్కడ చూస్తే మీరు పెయింటింగ్ వర్క్ కూడా జరుగుతుంది. అలాగే ఎడ్ల బండి. ఎడ్ల మీద ఒక రౌండ్ వేస్తున్నారు అందరూ కలిపి. మన ఊర్లో చూసుంటాం ఎడ్ల బండ్లు. ఇక్కడ కూడా తిరుగుతున్నాయి. చాలా రోజులు అయిందండి. ప్లీజ్ సబ్స్క్రైబ్.